వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. తిరుపతి తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిలను సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి బాధ్యత లేకుండా పనిచేశారని, అందుకే సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. వీరే కాదు, ఎస్పీ సుబ్బారాయుడు, జేఈఓ గౌతమి, టీటీడీ ముఖ్య భద్రతాధికారి శ్రీధర్ ను ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు తెలిపారు. తొక్కిసలాట ఘటనపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ముగ్గురిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు. కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాను. ఆ నిర్ణయాల్లో మీరు చూస్తే 6 మంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. అదే సమయంలో 6 కుటుంబాలు కూడా ఎస్ లావణ్య విశాఖపట్నం, శాంతి విశాఖపట్నం, బుద్ధేటి నాయుడు బాబు నర్సీపట్నం, రజని విశాఖపట్నం, నిర్మల తమిళనాడు స్టేట్ కోయంబత్తూర్, అదే మరిగా మల్లిగా వీళ్ళు మెట్టు సేలం, వీళ్ళు మొత్తం 6 మంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆ కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా ఆర్థిక సహాయం టీటీడీ ద్వారా ఇస్తాం. 25 లక్షల రూపాయలు బోర్డు కూడా చెప్తున్నాను, వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తారు. వాళ్ళకందరికి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగం 6 మందికి 6 ఉద్యోగాలు ఇచ్చేట్టుగా ఇక్కడ కానీ తమిళనాడులో కానీ ఆ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు. ఈ 2 కూడా వాళ్ళు మన టీటీడీ చేస్తారు. ఇంకొక పక్కన ఇద్దరికి కొంచెం సీరియస్ అయినాయి, దెబ్బలు తగిలాయి. వాళ్ళిద్దరికి ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేసి వాళ్ళ ఆరోగ్యం మెరుగయ్యే వరకు ప్రభుత్వ ఖర్చులతోనే మొత్తం చేస్తాం. వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తాం. మిగిలిన వాళ్ళు దగ్గర మీరు చూస్తే ఆ ఇద్దరు కూడా తిమ్మక్క, 2 ఈశ్వరమ్మ, 33 మందికి ఇంజరీస్ అయినాయి. ఆ 33 మందికి ఒక్కొక్కరు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేసి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందిన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి బైరాగిపట్టణంలోని పద్మావతి పార్కుకు తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును జేసీ శుభం బన్సల్, డీఎస్పీ చెంచుబాబు పవన్ కు వివరించారు.
और చేపట్టుకుని రాజుగా లాగేసిందని నేను వెళ్ళలేదు కాలు మీద ఇక్కడ నుంచి మనుషులు ఉన్నారని ఇంకా ఎలా చేస్తా కొడుతుంది వెళ్ళిన కనది లేకపోతే మేమందరం ఎప్పుడు వస్తాం పిల్లలకే మనుషులు చెప్పారు చాలా ఇబ్బంది అన్నీ కూడా మీ ఫ్యాన్స్ చాలా అంటే ఇదంతా పడిపోయింది సార్ ప్రెసెంట్ బాడీ ముందు పడిపోయాను అందరూ పడిపోయింది నాకు చనిపోయింది చాలా కష్టం ఫేస్ చేశాను సార్ ఈ బతుకుతాను కూడా అనుకోలేదు నేను అక్కడ స్టూడెంట్స్ అంటే నేనే చేతి పట్టుకుంటే నాకు కూడా హెల్ప్ చేయాలి ఆ సిచ్యువేషన్ 12 గంటలు ఆడుకునే వాళ్ళు అతన్ని బయట మధ్యలో పడవాలని మధ్యలో ఇంకా వేరే సింగిల్ బస్తాలు పడుతుంది చాలా తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున క్షమాపణలు చెబుతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఘటన జరిగి ప్రాంతంతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు అడుగుతుంది. 2 చేతులెత్తి క్షమాపణలు అడుగుతుంది. జరగకుండా ఉండాల్సిన సమయం ఇది. చాలా ఆనందంగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవాల్సిన సమయం ఇది. ఇలాంటి సమయంలో ఇలా జరగటం, లోపల ప్రతి ఒక్కరితో మాట్లాడితే నాకు అర్థం కానిది ఏంటంటే ఎప్పుడు ఇలాంటి దుర్ఘటన జరగల. కేవలం ఇది ప్రతి చోట వినిపిస్తుంది క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగలేదు అని. ముఖ్యంగా ఆడవారికి నలిగిపోవడానికి ప్రత్యేకించి చాలా సేఫ్ ప్లేస్ ఇది. మిగతా మనకి టికెట్లు ఇచ్చే చోట కంటే కూడా ఇది క్షేమం అని చెప్పి అందరూ ఎక్కువ మంది మహిళా భక్తురాలు ఇక్కడికి వచ్చారు. ఇది చంద్రగిరి తిరుపతి నియోజకవర్గానికి అందుబాటులో ఉండే కేంద్రం ఇది. దానివల్ల ఎక్కువ ఒత్తిడి ఉంది. పోలీసులను పెట్టారు, టీటీడీ సిబ్బంది ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా 6 మంది ప్రాణాలు కోల్పోవటం, 24 మంది పైన క్షతగాత్రులు అవ్వటం ఇది చాలా ఆవేదన కలిగించింది. ప్రతి ఒక్కరిని బాధితులను అడుగుతూ ఉంటే ఒకటే చెప్తా ఉన్నా, మేము ఎంతో నమ్మకంతో వచ్చాం ఇక్కడికి, మాకు ఇలా అయిపోయింది. వాళ్ళు బాధపడుతుంటే ముందు పేరున వారొక్కరికి ప్రతి ఒక్కరికి క్షమాపణలు తెలియజేశాను. దీనికి బాధ్యులైన వారిని ఖచ్చితంగా వారికి బాధ్యత తీసుకొని వారికి ఎలాంటిది పడాలో
అది శిక్ష అంటావా, చర్యలు ఉంటాయి ఖచ్చితంగా. దీనికి నిజంగా వ్యక్తిగతంగా చాలా కదిలించేసింది నాకు సంగతి. కొత్త టీటీడీ బోర్డు ఉంది, దీనికి పూర్తి బాధ్యత ఎగ్జిక్యూటివ్ ఈఓ టీటీడీ గారి బాధ్యత తీసుకోవాలి, అడిషనల్ ఈఓ ఆయన బాధ్యత తీసుకోవాలి, డిప్లాయ్ చేసిన ప్రతి పోలీస్ అధికారి బాధ్యత తీసుకోవాలి. దీనికి ఇప్పుడే చెప్తా ఉన్నాను పోలీసుకి కూడా, ప్రెస్ మీట్ ఉంది, ఇలాంటి సందర్భంలో వస్తున్నామంటే కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ పోలీసులకి అలవాటు కాలేదు. ఇప్పుడే చూస్తున్నాం కళ్ళ ముందు. అంటే కంట్రోల్ చేసి ఒక డిప్యూటీ సీఎంగా ఉండి నేను మాట్లాడి బాధ్యత తీసుకుంటే తప్ప ఈ ప్రెస్ మీట్ జరిగే పరిస్థితిలో లేదు. పోలీస్ శాఖ అధికారులు బాధ్యత తీసుకోవాలి. ఇంత క్రౌడ్, గరుడ సేవకి 4 లక్షల మంది పైచిలుకు. తిరుపతిలో తొక్కిసలాట ఘటనా స్థలాన్ని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆసుపత్రి ఎదుట మీడియాతో మాట్లాడుతూ ఇది ప్రభుత్వం చేసిన తప్పు అని మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్న గత 5 ఏళ్లు గొప్పగా నిర్వహించామని తెలిపారు. ఒకచోట తొక్కిసలాట జరిగిందని చంద్రబాబు అబద్దాలాడుతున్నారు. విష్ణు నివాసంలో ఒకరు చనిపోయారని ఎఫ్ఐఆర్ కాపీలో ఉంది. బైరాగపట్టణంలో 5గురు చనిపోయారని ఎఫ్ఐఆర్ లో ఉంది. తొక్కిసలాటి ఘటనలో 6గురు చనిపోయారని జగన్ తెలిపారు. సిమ్స్ ఆసుపత్రిలో మొత్తం 35 మంది చికిత్స పొందుతున్నారని స్పష్టం చేశారు. మొత్తం 50 నుంచి 60 మందికి గాయాలైనట్టు తెలుస్తోంది. ఇంత దారుణంగా వ్యవస్థ నడుపుతున్నారని మండిపడ్డారు. టీటీడీ అధికారులు గాని పోలీస్ గాని ఎవరూ పట్టించుకోలేదని జగన్ ఫైర్ అయ్యారు. రకరకాల కౌంటర్లు ఎక్కడెక్కడ ఉన్న అన్ని కౌంటర్ల నుంచి వచ్చిన మనుషులు, తొక్కిసలాటలో ఉన్న మనుషులు ఇక్కడ కనిపిస్తారు. కారణం ఏమిటి? టీటీడీలో ఒక టీటీడీ అనే ఒక వ్యవస్థ ఇంత ఇంపార్టెంట్ రోజున, వైకుంఠ ఏకాదశి రోజున ఇన్ని లక్షల మంది వస్తారు అన్న సంగతి తెలిసి ఇంత దారుణమైన అరేంజ్మెంట్లు చేయడం జరిగింది. దీంట్లో బాధ్యులు ఒక టీటీడీ ఒకటే కాదు, టీటీడీ, ఎంటైర్ ఎస్పీ, పోలీస్ డిపార్ట్మెంట్, కలెక్టర్, ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్, వీరందరూ కూడా దీంట్లో భాగస్వామే, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా అన్న సంగతి తెలుసు. సొంత చంద్రబాబు నాయుడు గారి ప్రతి సంవత్సరం ఈ వైకుంఠ ఏకాదశి నాడున ఎన్ని లక్షల మంది జనాభా వస్తారన్న సంగతి తనకు తెలుసు. తెలిసి ఉన్నా కూడా తన ప్రోగ్రాం 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు తన ప్రోగ్రాం పెట్టుకొని ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్ తాను చేయకుండా పోలీసులు మొత్తం తన అరేంజ్మెంట్ల కోసం తను పిలిపించుకొని ఇక్కడ గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటికే 6 మంది చనిపోవడం జరిగింది. హాస్పిటల్లో ఉన్న వాళ్ళను అందరినీ కూడా పరామర్శిస్తే దేవుని దయ వల్ల ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు అయితే మాత్రం మరి సీరియస్గా చనిపోయేంత పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరూ లేరు అన్నది తెలుసుకోవడం కాస్త సంతోషం. కానీ తీరా చూస్తే దాదాపుగా రుయా హాస్పిటల్, ఈ హాస్పిటల్ అన్ని చోట్ల కలుపుకుంటే దాదాపుగా కనీసం అంటే ఉజ్జాయింపుగా నెంబర్లు చెప్తా ఉన్నారు. ఇక్కడైతే 35 మంది చెప్తా ఉన్నారు. రుయా హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారు అన్న సంగతి నాకు ఇంకా పూర్తిగా నెంబర్లు చెప్పలేదు. అక్కడి నుంచి ఇక్కడికి పంపించినారు అని చెప్పి నెంబర్లు చెప్తా ఉన్నారు. ఇక్కడ 2 చనిపోయినారు, రుయా హాస్పిటల్లో 4 చనిపోయినారు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. దాదాపుగా ఉజ్జాయింపుగా 50-60 మంది తొక్కిసలాటలో గాయాలై ఉన్న పరిస్థితుల మధ్య కనపూపు సింహాసనంపై సునఖాని కూర్చోబెట్టినా దాని బుద్ధి మారదంటూ సీఎం రేవంత్ ను ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ సెటైర్లు వేశారు. తెలంగాణ భవన్ లో ఆయన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసు లేదు, పీసు లేదు, ఇది ఒక లొట్ట పీసు మాత్రమేనని, ఇందులో ఇంకా ఏమీ లేదు, ఊడకేలి పైసా పోయింది, అక్కడ పైసా ఉండదు, అవినీతి ఎక్కడ జరిగిందని అడిగితే నీళ్లు నములుతున్నారు. అందుకే నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, నీకు పైశాచిక ఆనందం ఉంది. నువ్వు జైలుకు వెళ్లినావు కాబట్టి అందరినీ జైలుకు పంపాలనే నీకు ఆనందం. నేను విదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చినా కాబట్టి నాకు విదేశాల స్థాయిలో రాష్ట్రం, దేశ అభివృద్ధి చెందాలని నాకుంది. నీకు మాకు అదే తేడా అన్నారు. ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా, నాకేం ఇబ్బంది లేదు, తప్పకుండా వస్తా, మీకు విచారణకు పూర్తిగా సహకరిస్తా అని కూడా చెప్పిన.
దాంతోపాటు వారికి ఇంకొక విజ్ఞప్తి కూడా చేసిన. సరే కేసు పెట్టినరు, విచారణ చేస్తున్నారు, పర్వాలేదు, ఇట్లాంటి కేసులు ఇంకొక 100 పెట్టినా ఎదుర్కొంటాం. కానీ వాళ్ళకు ఇంకొకటి కూడా నేను చెప్పిన, మీరు మీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కేసీఆర్ గారి సైనికులుగా మేము మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం మొత్తం ప్రజా సమస్యల గురించే మాట్లాడతాం, ప్రజల గురించే మాట్లాడతాం. మీరు ఎత్తగొట్టిన రైతు భరోసా గురించి మాట్లాడతాం, మీరు ఇయ్యని 4000 పెన్షన్ గురించి మాట్లాడతాం, మీరు ఇస్తానని చెప్పి మోసం చేసిన మహాలక్ష్మి 2500 రూపాయల గురించి మాట్లాడతాం, మీరు ఇస్తానని మోసం చేసిన 2 లక్షల ఉద్యోగాలు మా పిల్లల గురించి మాట్లాడతాం. ఖచ్చితంగా ప్రతి సమస్యను 6 గ్యారంటీలు 420 హామీలు ఏ ఒక్కటి ఇడిచిపెట్టకుండా మాట్లాడతాం. నువ్వు ఇటువంటి కేసులు 100 పెట్టుకో, వదిలిపెట్టమని చెప్పిన. సరే కేసు లేదు పీసు లేదు, నిజంగా చెప్పాలంటే మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇదొక లొట్ట పీసు కేసు మాత్రమే, ఇంట్లో ఏమీ లేదు. వీడికెళ్ళి పైసా పోయింది, ఆడ పైసా ఉన్నది. ఇక అవినీతి ఎక్కడ జరిగిందిరా అంటే వాళ్ళు ఒక్కొక్కరు నీళ్ళు మింగుతున్నారు. అందుకే అడుగుతున్నా నేను రేవంత్ రెడ్డి గారిని, నీకు పైశాచికానందం ఉంది, అర్జెంటుగా నేను జైలుకు పోయినా కాబట్టి అందరినీ జైలుకు పంపాలి అని నీకు ఆనందం. నేనేమో విదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చినా కాబట్టి నాకేమో విదేశాల స్థాయిలో మన రాష్ట్రం, మన దేశం డెవలప్ కావాలని నాకుంది. నీకు మాకు తేడా అది. ప్రపంచ పటంలో హైదరాబాద్ని పెట్టాలి, తెలంగాణను పెట్టాలనేది మా నాయకుడు కేసీఆర్ కమిట్మెంటు, మా కమిట్మెంట్. మేము నీలాగా 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగలం కాదు, నీలాగా లుచ్చా పనులు చేసిన వాళ్ళం కాదు. నీకు భయపడేటోడు ఎవడు బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణలో లేడు. మీరు చూస్తుండ్రు, నేను చెప్పుడు కాదు, మీరు చూస్తుండ్రు. రాష్ట్రంలో ఎవడు కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కింద చూస్తలేడు. మీరు ఇక అంటే మళ్ళీ ఇంకొని కేసు పెడతాడు, వాని లోపలెత్తాడు. నేను అనా ఆయన ఎవరో మర్చిపోయిండు పేరు అని నేను అనా. ఎందుకన్నా అంటే నిన్ను ఎవడు నేను ఏమంటున్నా అంటే నిన్ను ఎవడు గుర్తుపడతలేడు. నేనేం చేస్తాను దానికి? సంవత్సరం తర్వాత కూడా నేను ఎవడు దేకపోతే నేనేం చేయాలి దానికి? ఇప్పుడు పెద్దలు ఎప్పుడో చెప్పారు, అందుకే కనకపు సింహాసనంలో శునకాన్ని కూర్చోబెడితే దానికి. వైకుంఠ ద్వారదర్శన టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 6 భక్తులు చనిపోగా పలువురు గాయపడిన ఘటన దురదృష్టకరమని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి ప్రకటించారు. లోపాలను సరిదిద్ది ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఏపీ సర్కార్ను సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరియు టీటీడీ బోర్డు వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి, ఇలాంటివి జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. లోపాలను పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. బ్రహ్మోత్సవాలు కానీ, ఇలాంటి ప్రత్యేకమైన దర్శనాలు, వైకుంఠ ఏకాదశి కానీ, ఇలాంటి సందర్భాల్లో అత్యధిక భక్తులు వచ్చేటువంటి తెలంగాణ కావచ్చు, అటు తమిళనాడు కావచ్చు, 2 తమిళనాడు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలతో మాట్లాడి వాళ్ళ సిబ్బంది కూడా, అదనపు సిబ్బంది కూడా తీసుకున్నట్లయితే ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులను వాళ్ళు కంట్రోల్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. రెండవది, ఇలాంటి సందర్భాల్లో టోకన్లు ఉన్న వాళ్ళు మాత్రమే పోవడానికి అవకాశం ఉంటుంది పైకి. కానీ టోకన్లు దొరుకుతాయని చెప్పి 10 మంది వెళ్తారు, కొంతమందికి మాత్రం అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు హైదరాబాద్లో టీటీడీ కార్యాలయం ఉంది. ఇక్కడ కూడా ఆ టోకన్ సౌకర్యాలు, బుకింగ్ సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేస్తే ఎవరికైతే దర్శనం టోకన్ దొరుకుతుందో వాళ్ళు మాత్రమే అక్కడ దర్శనం పోతారు. అన్నప్పుడు తొక్కిసలాట జరగదు. టోకన్ దొరకకపోయినా ట్రై చేద్దామని పోయి చాలామంది ఆ గుంపులో ఇలాంటి సంఘటన జరిగే అవకాశం ఉంది. కనుక మీరు ఆలోచన చేసి హైదరాబాద్లో కూడా ఆ టోకన్ సౌకర్యం కలిగేటువంటి ఏర్పాటు ఇక్కడ, ప్లస్ బాధ్యులను గుర్తించి, లోపాలను గుర్తించి అలాంటి జరగకుండా చేయాలి. గతంలో మేము మా మనోభావాలను అక్కడ తెలియజేసినాం. అత్యధిక తెలంగాణ భక్తులు వస్తారు కనుక మమ్మల్ని కూడా ఈక్వల్ చూడాలి. దాన్ని వాళ్ళు స్వీకరించి మరి ఆ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. చాలామంది రకరకాలుగా విమర్శలు మాట్లాడినా అంతిమంగా వాళ్ళు ఆలోచన చేశారు.
వీళ్ళు అడిగిన దానిలో ధర్మం ఉంది. అత్యధిక తెలంగాణ భక్తులు వస్తున్నారు కనుక ఆ భక్తులకు, సామాన్య భక్తులకు కానీ ఇతరులకు కానీ ఈక్వల్గా చేద్దామని చెప్పి చేయడం జరిగింది. ఈ విషయంలో కూడా మేము చెప్తా ఉన్నాం, ఆ ప్రాంతంలో దేవుడు ఉండొచ్చు, కానీ తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో ఏ నాయకుడు కూడా పదవులు శాశ్వతం కాదని అన్నారు. నాయకుల పేర్లే శాశ్వతమని తెలిపారు. ఎంత గొప్పగా పనిచేసి అంత గొప్పగా ప్రజల గుండెల్లో నిలిచిపోతామని అన్నారు. తాను ఏనాడు పదవుల కోసం వెంపర్లాడలేదని, పదవి ఉంటే పొంగిపోవడం లేకుంటే కుంగిపోవడం తనకు తెలియదని చెప్పారు. జగ్గారెడ్డి అనే పేరే పర్మనెంట్ అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జగ్గారెడ్డి అనేది పర్మనెంట్ చూడదు ఫాస్ట్ జగ్గారెడ్డి అనేది పర్మనెంట్, మాజీ ప్రజెంట్ అనేది జగ్గారెడ్డి. అర్థమైంది అందరికీ చెప్పకూడదు. అందుకే నాకు నచ్చినది ఓన్లీ మన పేరే. ఈ పోస్టులు వస్తాయి, పోతాయి. ఈ పోస్టులు చూసి కుంగిపోయేది కాదు, పోస్టులు లేవని కుంగిపోయేది కాదు. అర్థమైంది అందరికీ. పోస్ట్ ఉంటే నా విశ్వాసాలుగా లేదని ఇంట్లో వెంకటేశ్వర అనుకున్నాను. జగ్గారెడ్డి ఎప్పుడు జగ్గారెడ్డి అందరూ తెలుసు. అందరూ జాతర చేసుకుంటున్నారు, చాలా సంతోషం. తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రాల వద్ద జరిగిన ఘటనలో భక్తులు మృతి చెందడం పట్ల తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో టీటీడీ వైఫల్యం లేదని అన్నారు. టీటీడీ అధికారులు ఈ మధ్య బాగా పనిచేస్తున్నారని, గతంలో కంటే ఇప్పుడు చాలా బెటర్ అని వ్యాఖ్యానించారు. ఇందులో టీటీడీ వైఫల్యం లేదు, ఇందులో టీటీడీ వైఫల్యం లేదు. టీటీడీ అధికారులు బాగా చేస్తున్నారు ఈ మధ్య, క్రితం కంటే ఎంతో బెటర్. వాస్తవ విషయం చాలా మందికి తెలియదు. భక్తులు రాత్రంతా ప్రయాణం చేసి ఆతృతతో వచ్చి క్యూలో నిలబడ్డారు. అన్నగూడ జిల్లా, వినోద్ జిల్లా నిలబడ్డారు భక్తులంతా. బ్లడ్ షుగర్ పడిపోయింది, వాళ్ళకి బ్లడ్ షుగర్ పడిపోయింది. చక్కెర అనేది ఒక నేను చాలా మంది పడిపోయిన భక్తులు పక్కనే స్థానికులు ఉన్నారు, ముఖ్యంగా పెద్ద హరిజన వార్డులు చాలా మంది. వాళ్ళు కళ్ళతో చూసి చెప్పారు, ఎవరు వాళ్ళని నెట్టలేదు, తట్టలేదు, వాళ్ళకై వాళ్లే పడిపోయారు. ఇది వాస్తవం. దీనికి శ్యామలరావు కానీ, వెంకయ్య కానీ, టీటీడీ అధికారులు కానీ, పోలీసులు కానీ సంబంధం లేదు. మరి చాలా ఆశతో వచ్చారు, వస్తే అక్కడ మేలు జరుగుతుంది వైకుంఠంలో అని. మరి కడుపు నిండా ఏమి తినకుండా వచ్చి క్యూ లైన్లో నిలబడ్డారు, అక్కడికక్కడికే పడిపోయారు. రెండో విషయాన్ని, ఈ సంవత్సరం ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో అదానీ గ్రూప్, ఇస్కాన్ కలిసి భక్తులకు భోజనం అందిస్తున్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాప్రసాద సేవ భక్తుల కోసం ఏర్పాటు చేశారు. ఈ భాగస్వామ్యం భక్తులకు ఆధ్యాత్మిక సేవతో పాటు ఆహార సదుపాయాలు అందించడంపై దృష్టి సారిస్తోంది. Thank you for receiving me today and for all your wonderful efforts. Well, of course, I've heard of your name for many years. Now I have the privilege of meeting you. You know, this is, according to our Shastras, this is the most wonderful thing that one can do with one's, it says, Artayar, Prayar Artayar Diya Vacha, that with our life, with our energy, with our wealth, and with our words, we should serve the Supreme, and we're all part of that Supreme. We have a wonderful experience and attachment with ISKCON. And even when we are basically thinking what we can do
for a Kumbh Mela standpoint of view. And when it has come about the Prasadam point of view, then immediately at the first point, what basically best can any institute can basically do it in the best manner, that is ISKCON. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున శ్రీవారి దర్శనానికి తరలివచ్చారు. అభిషేక సేవ అనంతరం తెల్లవారుజామున 3 గంటల నుంచే అధికారులు భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. ఈ నేపథ్యంలోనే శ్రీనివాసుని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వారిలో కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి శ్రీధర్ బాబు, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఏపీ మంత్రులు వంగల్పూడి అనిత, పార్థసారథి, సవిత, నిమ్మల రామానాయుడు తిరుమలకు వచ్చారు. అదేవిధంగా ఆధ్యాత్మిక గురువు బాబా రాందేవ్, నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర తదితరులు ఉత్తర ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇటీవల జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో మళ్లీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.